హలో అండి, వీడియో ఓపెనింగ్ నాతోనే. మొన్న మనం మల్బెరీ చెట్టుని మంచిగా ఆకులన్నీ కట్ చేసినాం కదా, ఇప్పుడు మంచిగా వచ్చింది. ఫ్రూటింగ్ అయితే మంచిగా లావుగా మస్తు వచ్చింది. చూద్దాం రండి. మామూలుగా తిరుగుతుంది కానీ ఈరోజు ఫ్రూట్స్ ఎక్కువ మస్తు వచ్చింది. దగ్గరికి రండి మెల్లగా నాన్న. ఇవి ఇంకా మంచిగా ఫ్రూట్ అయిపోయినాయి మమ్మీ, బ్లాక్ అయినాయి. అవును, సైజు కూడా మంచిగా వచ్చింది. ఏరుకపోయినాయి కోళ్ళు తినాలని. అరే అరే లక్కీ, ఇంకా పడ్డది ఇంకేం చేస్తావు? అదేమో మమ్మీ ఇవి టచ్ చేస్తే రాలిపోతున్నాయి మమ్మీ. ఫైనల్ స్టేజ్ కింద ఇట్లా చేయి పెట్టుకొని ఇట్లా నువ్వు లేదు నీ చేతిలో చెప్పి చాలా మంచిగా తెలుసా ఇది. స్ట్రాబెర్రీ, మల్బెర్రీ, బ్లూబెర్రీ వైన్ తయారు చేసేది దానికి పడతా వైట్ వస్తుంది. ఇండియాలో ఇంతకంటే ఎక్కువ వచ్చినాయి మమ్మీ, కానీ మంచిగా మంచి ఫ్రూట్ అయింది. మామూలుగా ఇంత ఫ్రూట్ అయ్యే వరకు మన చెట్టుకు ఉండవు, ఎందుకంటే పిట్టలు తినే మంచి బాగుంటుంది. బాగుంది. ఇదో ఇది నేను తింటా. ఇది తింటా, కింద పడ్డా. మరి ఇంత సీటు తీయ ఉన్నాయి. వీటిలో పురుగులు ఉంటాయి వీటిలో పురుగులు ఉంటాయి. మస్తు స్వీట్ ఉన్నాయి. పింక్ ఇదినే ఉంది బ్లాక్ డాడీ, ఇది నీకే. లక్కీ ఏరా నీకు మంచి ఎందుకు నచ్చుతాయి? ఇవి నచ్చవు. మన వాటర్ యాపిల్ కూడా పూతలు పూతలు రోజుల్లో వచ్చేస్తుంది. గుత్తులు గుత్తులు వచ్చినాయి మొత్తం. విచ్చలు విడిగా కాసినాయి పూత. ఆయన మన ల్యాండ్లో ఏ చెట్టుకైనా విచ్చలు విడి కాపే అసలు. ఆ స్టార్ ఫ్రూట్ ఎన్నైతే వచ్చినాయో ఇప్పుడు ఇవన్నీ అంత వచ్చేటట్టు ఉంది. మరి ఇంక ఇది టేస్ట్ నచ్చితే బాగానే, కానీ లేదంటే ఇంకా మళ్ళీ మన సబ్స్క్రైబర్లకి అంటే మేము మాకు నచ్చలేదని ఇచ్చుడు కాదు, ఏవైతే నేను ఇచ్చేస్తాను. ఎందుకంటే విచ్చలు విడి కాపు కాయలు అయితే చాలా వస్తున్నాయి. మొత్తం వాసన అయితే ఇట్లా గుమ్మలు ఆడుకుంటున్నాను. పోతున్న పిందెలు ఇదే మేము కలగన్న మా ఫామ్ హౌస్. నేను మా మమ్మీ ఒకసారి మమ్మీ ఇట్లా డిజైన్ చేద్దాం, ఈ చెట్లు ఇట్లా రావాలి, ఈ చెట్లు ఇట్లా రావాలి అని చెప్పి ప్లాన్ ప్రకారం చేసాం. ఇప్పుడు సేమ్ అట్లే వచ్చినాయి. ఇక కొబ్బరి చెట్లు అదొక్కటి తక్కువ. ఇప్పుడు కొబ్బరి చెట్లు కూడా మంచిగా వచ్చినాయి. వాటికి గెలవడు ఒక్కటి తక్కువ. మనం అరటి చెట్లు చూసినాం, మామిడి చెట్లు చూసినాం, అన్ని చెట్లు చూసినాం, కానీ కొబ్బరి చెట్లు ఒక్కటే మెయిన్. అది వచ్చిందంటే ఇంకా మన ఫామ్ అయిపోయినట్టే, మనం కళ నెరవేరినట్టే. ఇప్పుడు ఆల్మోస్ట్ చెట్లు, కోళ్ళు, కుక్కలు అన్ని మనం అంతా అనుకున్నదంతా నెరవేర్చినాం. కానీ ఇది మొన్న పందానికి ఇచ్చేయాల్సింది. ఎక్కడ ఎగరేసుకొని మీదికి పడుతుంది. నేను ల్యాండ్లోకి రాగానే నా ఇంటికి వస్తా ఉండాలి. ఎంత ఆశపడ్డామో అంత దానికి తగ్గట్టు అయింది. నీట్గా మొత్తం ఇట్లా 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 ఎంత బాగా బతికింది. మళ్ళా ఎప్పుడైతే ఆ ఎలకలు పడ్డాయో లాస్ట్ రాలేగా ఇటు ఆయన అసలు ఒక్క కాగితం కూర చేసుకోవచ్చు. మా అక్క అయితే ఇలాంటి ఒక కాగితం కూర చేసేస్తుంది. ఏందిరా అది? అది ఎగ్ ప్లాంటా? ఎగ్ అట్లుంటుందా?
ఎగ్ ప్లాట్ అంటే అది ఇంకొకటి ఉంటుంది చూడు, గ్రీన్ కలర్ స్మాల్ ఉంటుంది రౌండ్ గా, అది చూడు అయిపోయినాయి. ఇంకా ఉన్నాయి. కైట్ ఆడుకోవాలి. పాప కర్నల్ కడితే అప్పుడు నేను ఎప్పుడు కట్టుకుందాం ఎండ వస్తుంది. మమ్మీ చూసినా డాడీ అల్ఫాన్స్ చెప్పి ఇంకా ఫాస్ట్ వచ్చేస్తుంది పైకి. ఈ కాయలకు కూడా వచ్చాయి చూడు. ఇది ఏందో తెలుసా? ఇది అసలు రాదనుకోని ఆ చెట్టు పెడితే ఈ కాయలు వచ్చినాయి చూడన్నా. ఇవి అవి అంజీరు, ఇది ఎర్ర అంజీరు, అవి మంచిగా వచ్చింది. మనం బోర్ కోసం అని చెప్పి దాన్ని తొక్కిచ్చేసినాం. ఇక్కడ బోర్ పడకపోయింటే ఎంత మాకు అసలు మస్తు డిసప్పాయింట్ అవుతుండే, కానీ మొత్తానికి దేవుడి దయ వల్ల పడ్డది. ఇగో ఈడ కడిగే నీళ్ళన్నీ ఆనకట్ట కట్టిండు. మనం వేసిన గడ్డ ఎంత యూజ్ అవుతుంది. గొడ్డలు వేసిపోయేటట్టుందాం ఇంకో రోజుల్లో. గిన్నెలు కడుక్కొని ఇదంతా వెళ్ళిపోయేది కదా. ఈ మధ్య మస్తు గ్యాప్ వీడియోలు, నా వీడియోలు లేవు, మా మమ్మీ వీడియోలు లేవు. ఎందుకంటే కొంచెం పండగ కదా, మొత్తం పండగ తప్పుకుంటుండు బట్టలు, ఆ బట్టలు దాంట్లో ఈ బిజీగా ఉండి ఇంకా వీడియోలు తగ్గిపోయినాయి. ఫోన్లో ఏం కాదు, మళ్ళీ మన సబ్స్క్రైబర్లకి మళ్ళీ మేము స్టార్ట్ చేస్తాం. మంచి స్పెషల్లతో ఇవే మన కోళ్ళు మీద. ఈ కోళ్ళు అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క రెసిపీ వండి మంచి డిఫరెంట్గా చేస్తాం. తెలంగాణ స్టైల్లో డిఫరెంట్గా. మా ఇంటి దగ్గర ఉన్న ఒక అమ్మ చెప్తే నేను రోజు వచ్చి వండుతా అన్నది. చూడాలి, ఆమె తెచ్చి కొత్త రెసిపీస్ ప్రయత్నం చేపిస్తాను. మొత్తం ఇది అయితే ఉంది కదండి, ఒక్క ఆకు లేదు, ఎగురు పెడుతుంది. చూడరి యాప చెట్టు చూడరు ఒకసారి, అసలు ఆకే లేదు, మొత్తం కొమ్మగా అయిపోయింది. మళ్ళీ వస్తుంది అది. ఇప్పుడు ఉగాదికి మంచిగా గ్రీన్ వస్తుంది. ఏం చేస్తాం, వీటికి ఫుడ్ పెడుతున్నాం అని చెప్పి అవన్నీ వస్తాయి. గిన్నెని చూస్తే చాలు మా కోళ్ళు ఏం తెచ్చినా ఇంటికాడ నుంచి మంచిగా తేనా అమ్మది. వీడియో అసలు అది భయపడుతుందా మమ్మీ? అబ్బా ఒక్క వీటిని బా ప్లాస్టిక్ కూడా తింటుంది. ఆ కవరు అందులో నుంచి తీసే మమ్మీ, ఇట్లా పారబోసేసారు అదా మమ్మీ? కాలుతో తొక్కుంటాడు ఎప్పుడో గుంజరా. బా బా ఏం చేస్తున్నావురా? దోశలు పోసలా కొన్ని ఉన్నాయి కదా, మస్తు అయిపోతుంది. ఇట్లా పిండిలాగా చేసి అది అందులోనే ఈ ఫుడ్లో కిందే
ఇసురాకలో పోసి దానికేనా కొంచెం కుక్కకి ఆడేముందా మేనిక అలా తీసుకుపోయేవే నాకు ఏం ఉండగన్నా ఏందో వేసేసి ఆ ప్లేట్ పట్టుకోపోరాదు మమ్మీ దోశ తీసుకోబోతుంది ఇట్లా అరే ఏంటిది ఏం లేదు కవర్ గిన తింటున్నా నేను చూస్తున్నా నీళ్ళు తెచ్చిపెట్టరా బా కరుస్తున్నాయి పప్పి నీళ్ళు జూలాలు ఎట్లా తింటుంది రకాలు గిరకాలు అన్నీ మిగుతుంది గొంతు పట్టుకునేటట్టు ఈ కవర్ తింటానే విసిరి కొడతాడు తీసా వస్తున్నాయి ఇవి రెండు పుంజులేనా ఏంటి కడుపునాడు ఏమో ఈకలు వచ్చినాయేమో దానికి పుంజులకే వస్తాయి ఇట్లా అది పెట్ట రెండు పుంజులు రెండు పెట్టడంలో లోపల ఉండే వరకు ఆ కుక్క అరే ఏమైందమ్మ దానికి ఇంకేమో అనే వరకు అట్లా ఉట్టుకుంది పిచ్చిది చూడు కడుపు నుండి అక్కడ ఉంటుంది అక్కడ పక్కన బా నీళ్ళు వేసినారు కా బా ఎంత తిన్నదమ్మ అది ఇవే కడతా ఇక పోయి తాగుతూనే పోతూనే తింటున్నాయి రేయ్ ఆడేమన్నా ఉండగల కవర్ లేపుతున్నావు స్నేక్స్ ఏమన్నా ఉంటాయి కోడెంత ఉండే బరువు దాని కడుపు అయింది ఫాస్ట్ అను అను వచ్చేస్తుంది అను అను మా చేతులు పోయినాయి అవి అని అని నువ్వన్నావా అమ్మా ఫాస్ట్ ఫాస్ట్ కానీ పైకి వస్తుంది చెయ్యి నొప్పలేదారా అది తెగిపోతుంది అంత చివర పట్టుకున్నావు అంటే
పడిపోతుంది రా పైకండి రా. అయ్యో అమ్మమ్మ అంటుంది చూసినా, అగో అట్లా అగో అట్లా. అను లక్కీ పైకాను అను అది అను 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 వెనక ఆడ పోయి కొట్టుకుండేవు. వెనక వెనక చూసుకో. ఇట్లా అన్నానా, ఇట్లా 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 అన్నా అట్లా అగ్గో అట్లా. దాని ఫేస్ పైకి వచ్చిన తర్వాత అన్న అట్లా మళ్ళను పైకి వచ్చిన తర్వాత అగ్గో అగ్గో. వెనక చూడు చేతి కొట్టుకుంటావాడ. కాటన్ అండి. ఇక వాటికి జెర్సేపు వాసన వస్తుంది. ఇక ఆ వాసనలో అటు ఇది అది ఇది ఏరుకుంటుంటాయి. ఎంత బాగైంది మమ్మీ ఫంక్షన్ హాల్. పిల్లర్ సైజ్ వచ్చింది. ఎంత బాగా చేసిండు, బాగా చేసిండు అమ్మ. కాంక్రీట్ పిల్లర్ వరకు వచ్చింది. ఎంత బాగుంది ఇట్లా చూస్తుంటే. లేకపోతే ఇటు నుంచి కూడా చివరికి నీట్గా బాగుంది. ఇప్పుడు ఇంకా పాము ఏం వచ్చేది ఉండదు. ఇక ఒకసారి క్లీన్ చేసుకున్నట్టు ఇప్పటికే ఏమి ఉండుండవు మమ్మీ. ఇంకా ల్యాండ్లా క్లీన్ అయిపోయింది ఇక గడ్డి గేదమంతా. అప్పుడప్పుడు ఒకసారి వస్తే భయపడి పాము 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 అని మనల్ని భయపడిచ్చిండు. ఒకసారి ఒకటి వచ్చింది, అది కూడా గిత్తది. ఆయనేమో ఇలా పెద్దవి లేవు మన దగ్గర, కానీ అప్పుడప్పుడు దాని స్కిన్ కనిపిస్తుంది. కానీ ఇంకా మన దగ్గర అయితే ఎప్పుడు నాగా త్రాసు ఉన్నాడు. ఇది ఎందుకు వదిలేసిండు అమ్మ? ఇది ఇక్కడ ఉంది కదా, కంకర పోసినాం కదా అని వదిలేసిండు. దీని మీద కూడా కొంచెం ఇట్లా ప్లేన్ వేసి ఉంటే బాగుంటుంది, మంచిగా ఉంటుండే. ఇవి ఉంటే ఉండలే ఏముంది కానీ సరిపోయింది కదా. చెట్లు ఏడ వరకు రావాలి నాన్న, లేవాలి మమ్మల్ని. చెట్లు కిందది లేచిపోవాలి, రావాలి మట్టలు. హెడ్ పోతే ఆ హెడ్ ఒక్కటి కనిపించకుండా పైకి వస్తే బాగా అప్పుడు మనం అనుకున్న వచ్చేసినట్టు. లేపుతుండగా పోతుండు. అర్రే మొత్తానికి మళ్ళీ కూడా అట్లా ఆడి ఆడి పోయేసారి పతంగా లేచుకుండు. ఇప్పుడు కొంచెం దిగినా కొబ్బరి చెట్లు తట్టుకుంటుంది. వాడు అలసిపోయి కొద్దిసేపు ఎగరేకపోయినా కూడా ఇటు వేసిందా? ఆడ లేదు కదా మధ్యలో, ఆడ లేదు కదా, ఇక్కడ లేదు కదా. అట్లా ఎంత బాగుందో. వేప చెట్లు అంతా ఇగులు పట్టినాయి, మనకి ఇంకా వస్తలేదు. దీనికి నీళ్ళు వాటికి అవసరంలో తులసి వాటికి కూడా పడుతుంది. మంచిగా మునగ చెట్లు మనం ఎన్ని పెట్టినాం, ఇది ఒక్కటి వచ్చింది. ఉన్నాను ఇది లేస్తుందంట మమ్మీ పైకి. ఏది ఇక్కడ మునగ చెట్టు వస్తుందంట. వేస్తుంది మరీ వరకైంది కదా. ఉందంటున్నా సిమెంట్ ఏమన్నా బస్తాలు ఇచ్చిండా? తెచ్చుకోమని పైసలు ఇచ్చి పెట్టు, అయిపోగానే తెచ్చుకోమని. నిన్న ఇల్లు చేసినట్టుండు. ఇది అయిపోయినాక ఇది ఫిల్ చేయాలన్నా. ఇది గ్యాప్ ఉండద్దు ఇట్లా, ఈ ఫింగర్ లేకుండా ఫిల్ చేపించి రేకులు ఉంటాయి, ఈడ సందు కనిపించద్దు. అట్లా ఫిల్ చేపిస్తే నీట్ గా. అవును, దాంతో ఇట్లా పెట్టించేసి తర్వాత కింద నుంచి ఇక పూర్తి స్ట్రాంగ్ అయిపోతుంది అమ్మ గోడ, కదలదు ఇంకా.
అప్పటి వరకు కోళ్ళు గీళ్ళు ఇవన్నీ సాఫ్ చేసేసి దీన్ని మంచిగా అంతే కంప్లీట్ చేసేసి దీనికి సీసీ కెమెరా పెట్టుకోవచ్చు. విజిట్ పెట్టేద్దాం. చాలా మంది అడుగుతారు. పెట్టాలా విజిట్, ఇంకా మంచిగా బడ్జెట్ ఫ్రెండ్లీ, చాలా తక్కువ. పప్పి ఇది లేచిపోతుంది ఇట్లా కట్టలు ఏదా అమ్మే? దీనికి ఉంది కాబట్టి అంటుకుంటుంది. ముద్దనా అమ్మే? ఇది సిమెంట్దే కావమ్మే, అంటుకపోతుంది. దానికి అంటుకుంటుంది. ఇప్పుడు పిల్లర్ ఉంది కావమ్మే, పిల్లర్ నుంచి ఈ గోడ అంతా అంటుకుంటుంది. ఇంకోటి మన నేల కూడా తువ్వనేల ఏం కాదు, గట్టిగా రాతి నేల. గట్టిగా అంటుకోతుంది అమ్మ, వచ్చే సీనే లేదు. ఈ చెట్టు అయితే పోయింది నాన్న. ఇక్కడ పెద్ద కాయ ఉండే, కాయలు 2 తెంపేసిరేంది. కోతి తీసుకుందా? నువ్వు తెంపినావా? కోతి తెంపిందా? పెద్ద కాయలు నాన్న ఏడుండేటివి. తెంపేసి ఉంటాయి. ఇగో ఏడొక్కాయ ఏడొక్కాయ మాగొచ్చిండే మరి పొరలు తింటారు, కోతి తింటారు. అయితే అండి చెట్లకు మధ్యలో ఎక్కువ మంట వస్తే చెట్లకు సెగ్గొట్టదు. ఇగో సెగ్గ కొట్టినట్టుంది. నేనుంటే ఇట్లా మధ్యలో అంట పెట్టింది అసలు, ఎందుకంటే చెట్లకి ఇట్లా గాలి ఇట్లా వచ్చినా సెగ్గొడుతుంది. ఆడ పక్కన మన ల్యాండ్లోనే అంట పెట్టాల్సింది. ఇగో ఇది వాడుకునేది ఇల్లు అదే సెగ తగిలి. పైకి లేపిండు మొత్తానికి. ఇక అది ఆగని పోరాటం లాగా. ఒక కాయ వాడైపోయింది. వాడబడి ఇగో అటు పోయిందా, మళ్ళీ ఇటు వస్తుంది. ఇంతెండలో తిరిగి మళ్ళీ ఈ కర్రీగా అయ్యేటట్టుగా ఉంటుంది. అవునా? ఇది పెద్ద అయిందిగా అమ్మే. రెండోది వచ్చింది. పద్దం భాస్కర్ ఇంట్లో బాదం చెట్టు. ఎవరితోనే ఉండగలరా పేరు? బద్దం వాళ్ళు చాలా మంది ఉన్నారు. మాత్రం ఎప్పుడు మమ్మీ అంటావా? ఈరోజు ఇక విరక్తే ఉన్నాయి. మా మమ్మీ 50 కాయలు వేసి పెట్టింది. అట్లనే అంటావు నువ్వు. అయినా చెప్పండి పెట్టాల్సి. పైన ఇదేనా పెద్దగా ముదురుతున్నాయి కూడా. మళ్ళీ వచ్చినప్పుడు అగో వంకాయలు కూడా ఎల్లో కలర్ ఇవి. అవనిలే ఇది ఒక్కటే రకం ఉంది. సీడ్ అనే వేద్దాం. కింద 3 కాయలు సీడ్ అనే వేద్దాం. ఇటు దెంపి ఆడేద్దాం. ఇవి సీడేనే, ఇవి తీసేద్దాం. ఇవి కూడా పూలు వస్తలేవు మమ్మీ. ఇది కూడా టైం కాదేమో ఇప్పుడు పూల టైం. చూడడం చెట్టు ఎట్లా పోయిందా, కొంత లావు వచ్చింది చూడది. దీన్ని కూడా బెండి చేసేసినాయి బొంగుని. అట్లా బొంగుని కూడా ఇట్లా బెండి చేసేసినాయి మొత్తం. అగో అవును. ఇక్కడ సన్నగా వేసిండు, ఉండగా ఉండగా మందాలు తెలిసింది అదే ఎట్లా వేయాలని. అదే స్టార్టింగ్లో మంచిగా రాలే, అదే చేయగా తెలుసుకోండి. పర్ఫెక్ట్ అయిపోయింది. మేస్తున్నాగా వీడిదాకా హైట్ వేసిండు తగ్గి. ఇంక మేస్త్రి పని అన్నీ మనం నేర్పించేటట్టున్నాం. మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి అన్ని విధాలా బతికే తెలివితేటలు నేర్పించి పంపిస్తా ఉన్నాను. మంచిగా కష్టం ఎన్ని రకాల వాటర్ మిలన్ పెద్ద అయింది. వాటర్ మిలన్ బాగా అయినాయి. పైనాపిల్ పైనాపిల్ ఈ కుళ్ళిపోతున్నాయి మధ్యలో. మళ్ళీ ఇది ఒక్కటి వచ్చింది మంచిగా గది గది.
రేపులో పూసినట్టుంది చేసుకొని. అయితే ఈ మధ్య కొన్ని వీడియోలు చూస్తుంటాయండి, కోడళ్ళకి సపోర్ట్ చేస్తూ చాలా ఛానళ్ళు నిలిచినాయి. చాలామంది చెప్తారు మంచిగా చూడరు పిల్లల్ని. ఒక్కొక్క వీడియోలు అయితే కొన్ని నాకు ఇట్లా ఇట్లా ఎక్కిపోయినాయి. ఎండకు టోపీ పెట్టుకోవద్దా? ఈ ఎండకి ఏం కాదులేనా నాయనా, 4 అయిపోయింది. విటమిన్స్ వస్తాయి. చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లో 4:30కి బెల్ అవుతుండే, 3:30కి 4కి బెల్ అవుతుండే. 1/2 అవర్ 1 అవర్ ఇట్లా ఆడుకొని తర్వాత ఇంటికి పంపిస్తుండే. ఖచ్చితంగా ఒక అర్ధగంట ఆడుకొని పోండి అని పిల్లల్ని. మంచిగా ఉంటుండే అప్పుడు. ఇప్పుడు పిల్లలకి స్కూల్లో ఇక్కడ లక్షలు తీసుకుంటున్నారు, కనీసం ప్లే గ్రౌండ్ కూడా ఉండదు. అక్కడేమో ఎకర్స్లో 2 ఎకర్స్లో గవర్నమెంట్ స్కూల్, ఎకర్స్లో స్కూలు. మన హై స్కూల్ 2 ఎకర్స్ 5 ఎకర్స్ ఉండే. ఒక్కొక్క క్లాసులో ఒక్కొక్క దగ్గర పోయి ఆడేటట్టు సరిగా మెయింటైన్ చేయరు. కానీ గవర్నమెంట్ స్కూల్లో చాలా మంచిగా బాగుంటుంది. ఎక్కువ శాతం మంది మీరు గమనిస్తే గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలే చాలా గొప్పలు అయిపోయింటారు తెలుసా. అంటే గవర్నమెంట్ అంటే ఈ ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళు బిజినెస్ మ్యాన్లు అప్పట్లో లేవు కదా మమ్మీ. ఆ కాలంలో అన్ని గవర్నమెంటే కాబట్టి ఇక గొప్ప వాళ్ళంతా కూడా గవర్నమెంటే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఇంకో 10 ఏళ్ళ తర్వాత గొప్ప వాళ్ళంతా ఇక ఇదే అయిపోతారు. ఎందుకంటే గవర్నమెంట్ అంతరించిపోతాయి. గొప్ప వాళ్ళు పుట్టాలన్నా ఇక వాళ్ళ వయసు ఈ కాలంలో ప్రైవేటే. లేనోళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని బాగా మన పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో వేస్తాం. గవర్నమెంట్ స్కూల్లో అట్లా ఏడ చదివిస్తారు మా అమ్మ. చదువు అది పక్కన పెడితే మమ్మీ నువ్వే వేస్తావా, నేను ఏడేస్తానంటావా? తాత కడతలే లేపు, పైకి లేపు. తాత లేపుతుండే. మళ్ళాంట్లో ఇన్ని కట్టెలు పెట్టుకొని కట్టెలు తీసుకోకుండా మొన్న భోగికి కొన్ని కట్టెలు అక్కడ కొనుక్కొచ్చుకున్నాం కట్టెల మిల్లులో. ఇన్ని ఉండే. ట్రిప్ వేసినప్పుడు ఇన్ని పోతున్నాయాడ నీళ్ళు. మళ్ళీ పోయింది చేపి చాలా లీక్ అవుతున్నాయిగా. ఇగో ఈడ కింద హోల్ పడి ఈడబోతున్నాయి, ఆడబోయేటి ఆడబోతున్నాయి. ఏం చెట్లకు మొత్తం తాటి చెట్టు, ఈ వేస్ట్ తాటి చెట్టుకు రుద్రాక్ష చెట్టుకి పోతున్నాయిలే మంచిగా. అటు కొబ్బరి చెట్టుకి కూడా ఉంది కట్టిండిగా. ఇటు నుంచి అటు అటు నుంచి అటు. రుద్రాక్షలు ఎప్పుడు వస్తాయో? రుద్రాక్షలు ఇంకొక 5-6 ఏళ్ళు నాన్న, 5-6 ఏళ్ళు పడుతుంది. అయితే అండి ఎవరు చూసినా కళ్ళ మాటలు వినాలి. హస్బెండ్ అత్తమ్మ కోడల్ని బాగా చూసుకోవాలి, ఆడపిల్లలు బాగా చూసుకోవాలి. ఇట్లా చాలామంది చాలా చెప్పడం చూస్తుంటే మస్తు ముచ్చటేస్తుంది. చూడండి ఎంత బాగుందో. చిన్నప్పుడు అయితే నాన్న ఆడుకుంటుండే, తాళ్ళు కట్టి ఆడుకుంటుండే. అయితే అండి నేను మా అత్తమాలు పెట్టుకునే దానిలో అంటే నామాలు పెడితే ఇట్లా తింటే అసలు ఎంతమంది అట్లా ఫస్ట్ నామాలు తీసేయమ్మా అని చెప్పి ఇట్లా దానికి చెప్పినా అనుకోండి. అయినా కూడా చెప్తున్నా. మళ్ళీ ఎందుకు ఆ విషయం చెప్తున్నా అంటే ఆడపిల్లలతోని మొక్కిస్తారా అని చెప్పి పెట్టిండే. ఆడపిల్లలు ఇప్పుడు మన ఇంట్లో పెద్దలు పెట్టినప్పుడు ఆడపిల్లలతో మొక్కిపోయారా? మనం చేసేవన్నీ చేయరు వాళ్ళు. అంటే ఇప్పుడు మనం చేసే కొన్ని పద్ధతులు కొన్ని చేయరు, కానీ పెద్దలు పెట్టినప్పుడు ఆడపిల్లలు తెచ్చి మొక్కిపిస్తారు. ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న ఉన్న తాత అవ్వ ఉన్నా కూడా ఆడపిల్లలన్నా ఇష్టమే కదా. ఏందో అన్ని పిచ్చిగా అదేంటిది ఏదో ఒకటి ఇట్లా అనాలి, ఏదో ఒకటి దొరికితే ఇట్లా అన్నట్టు. ఏం తెలుసు చెప్పండి, ఒకరి గురించి ఒకరికి ఏం తెలుసు? ఇప్పుడు మా గురించి మీకేం తెలుసు, మీ గురించి మాకేం తెలుసు? నేను వీడియోలో మన ఫుడ్ కంటెంట్ నచ్చింది కాబట్టి మీరు ఫుడ్ కంటెంట్ నచ్చింది, నేను తినే విధానం ఉన్నాయి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే తినే వీడియోస్ పోయినంత ఇదిగా నార్మల్గా ఏదైనా ఇట్లా ముచ్చట చెప్పిన వీడియో పోదు. ఫుడ్ చేసేది కానీ తినేది కానీ ఇట్లుంటే మంచిగా చూస్తారు. అంటే అది ఒక ఇంతలాగా అనిపించవచ్చో, లేకపోతే ఎక్కువ తినడమో, ఎక్కువ పెట్టుకోవడమో, ఎక్కువ వండడమో ఏదైనా ఇట్లా ఉండొచ్చు. కానీ అది కొంతమందికి నచ్చింది చాలామందికి. సో నేను అది పెడతా పోతున్నా. మీరు ఎప్పుడు తినేదేనా, పూజలు చేయరా అంటే పూజలు చేసేది పెడతామా. ఇప్పుడు ఇల్లు అన్నాక మనం డైలీ దీపం పెట్టుకోవడం కానీ, పూజలు చేయడం కానీ, గుడికి పోవడం కానీ. మన ఛానల్ ఏంటంటే కంటెంట్ ఇది, మన ఛానల్ ఏంటంటే ఫుడ్ది. సో ఫుడ్ది మాత్రం పెడుతుంటాం.
ఇంట్లో వాష్రూమ్ ఉంది, వారానికి 2 సార్లు కడుగుతాము, రోజు దీపాలు పెట్టుకుంటాం. అంటే ప్రతిదీ పెట్టాం కదా. కొంతమంది అన్నీ పెడుతుంటారు. మేమేంటంటే ఫుడ్ తీసుకుని వచ్చినాం కాబట్టి ఆ ఫుడ్డే పెడతాం. ఇంకా బయట ఎక్కడన్నా వెళ్ళినా ఇక మా పనులు కానీ మా ఇది కానీ ఫంక్షన్స్ కానీ, ఇప్పుడు ఫంక్షన్స్కి ఫ్రెండ్స్ దానికి దీనికి వెళ్తుంటాం అవన్నీ కూడా పెట్టాం. ఎక్కడికి పోతే అక్కడ పిచ్చిగా ఫోన్లు పట్టుకొని ఇట్లా చూసుకుంటూ వెళ్ళిన ఫంక్షన్ హాల్లో పెట్టడము. గుడికి కర్మనఘాట్ హనుమాన్ టెంపుల్కి చాలా చాలా ఎక్కువ టైమ్స్ వెళ్తాం. కానీ గుళ్ళకి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా వెళ్ళి మొక్కుకొని వస్తాం. అక్కడంతా వీడియోలు తీసి ఇట్లా పెట్టాం. ఎప్పుడన్నా స్పెషల్ డేస్, ఇప్పుడు దసరా రోజు వెళ్తాము. అట్లాంటి రోజు ఏంటంటే హ్యాపీ దసరా చెప్తే ఏదో ఒక చిన్న క్లిప్ ఇట్లా పెట్టడము. నార్మల్గా ఇట్లా పెడతారు. లేదా వరలక్ష్మి వ్రతం ఉంటుంది, సరే మనం ఎట్లా చేసుకుంటాం ఇంట్లో అది షేర్ చేయడము ఇట్లుంటుంది. కానీ డైలీ రొటీన్ అనేది అన్నీ పెట్టలేం కదండి. సో మేము పూజలు చేయమని కాదు, అవి పెట్టినంత మాత్రాన మా లైఫ్లో ఓన్లీ ఫుడ్డే ఉన్నట్టు కాదు, మా లైఫ్ మొత్తం ఫుడ్డే అన్నట్టు కాదు. ఏంటంటే అది 1 minute వీడియో లేదా 3 minutes వీడియో, తినేది 10 minutes తింటాం. అంటే పొద్దుంతా తినాం కదా. సో అట్లా కాయలు ఎక్కువ ఉన్నాయి. అయితే మొన్న కథ ఒక వీడియో పెట్టిండే, వీడియో చూసిన షార్ట్ వచ్చిండే. ఎప్పుడు కోడలు అంటారు, కోడలు ఎందుకు చూడాలి, ఎందుకు కొడుకు చూడాలి, మనవలు మనవరాలు చూడాలి కదా అని చెప్పి నాకు మస్తు మంచిగా అనిపించింది. అంతా నా మైండ్ సెట్ లాగా. అంటే పిల్లల్ని ఎట్లయితే చూసుకుంటారు పెద్దవాళ్ళు, సేమ్ అట్లనే కదా వాళ్ళు కూడా చూస్తారు. ఇప్పుడు నా పిల్లల్ని నేను బాధ్యతగా పెంచి నేను కష్టపడి మా పిల్లల కోసం ఎంత చేసినా ఏంది అనేది వాళ్ళు చూస్తూ పెరుగుతారు. అరే మా అమ్మ నాన్న ఎంత కష్టపడి మమ్మల్ని పెంచారు, ఇట్లా చేసారు అని చెప్పి రేపు వాళ్ళు కూడా చాలా బాగా చూసుకుంటారు. ఎప్పుడైనా మీరు గమనించినట్లయితే ఎంత మంచిగా ఇట్లా చూసుకుంటూ పెంచుతారో ఆ పిల్లలు రేపు వాళ్ళ అమ్మ నాన్నని కూడా అట్లా చూసుకుంటుంటారు. ఇంకోటి, పిల్లలు మనల్ని చూడాలని మనం పెంచొద్దు. మనం కన్నాము, మన బాధ్యత అదంతే. మనం వాళ్ళని పెంచాలి, వాళ్ళు మనల్ని చూడాలనే స్వార్థం ఉండకూడదు. భార్య భర్త మంచిగా ఉండాలి, భార్య భర్త ఒకరినొకరు చూసుకోవాలి. మరీ చేతగానప్పుడు పిల్లల సహాయం అంటే వాళ్ళు చేసే స్థితి ఉంటే చేయాలి. కానీ ప్రతిదానికి పెళ్లి కాగానే పిల్లగాడికి పెళ్లి చేయగానే నీ పిల్ల మాట్లాడినామని కొంతమంది అత్తలు అనడము, ఏంటిది మంచిగా ఉంటే వాళ్ళు భార్యాభర్తలు మంచిగా ఉంటే ముందు పెట్టిందని చెప్పి కోడల్ని ఆడిపోసుకోవడము. కోడలు నచ్చరండి, కొంతమందికి బిడ్డలు నచ్చుతారు బాగా, కోడలు నచ్చరు. ఆ కోడలు నచ్చకపోతే మనవడు మనవరాళ్ళు కూడా నచ్చరు, వాళ్ళ మనవడు మనవరాళ్ళు కూడా చూడరు వాళ్ళు. అదేందేమో ఎంత మూర్ఖత్వంలో ఉంటారో ఏమో. వాళ్ళే సొంతం అనుకున్నప్పుడు వీళ్ళే సొంతం కదా, కానీ వాళ్ళు నచ్చరు. ఎందుకంటే అదేదో కోడలి పిల్లలు అన్నట్టు కోడల్ని చేసుకుంటారు. ఒక బిడ్డని ఎంత అసలు నాకు కొంత నేను కూడా ఒక ఆడపిల్లే, కానీ కొన్ని ఆలోచిస్తుంటే ఎంత దుర్మార్గంగా ఎట్లా అనిపిస్తూ ఉంటాయంటే, కట్నాలు ఇచ్చి పెళ్లి చేసుకుంటామండి. ఇక నేను కూడా కట్నం ఇచ్చే పెళ్లి చేసుకున్నా. కట్నం తప్పు అంటారు, ఎన్నో వచ్చినాయి ఎన్నో పోయినాయి, కానీ ఏడన్నా మారిపోయినాయా? కట్నం పేరు పోయి కానుకలు, లేకపోతే నా బిడ్డకి ప్లాట్ ఇచ్చిన, నా బిడ్డకి ఇల్లు ఇచ్చిన లాంటివి ఇట్లా చెప్పుకుంటూ అంత పెట్టి ఒక బిడ్డని పెళ్లి చేస్తారు. చేస్తే అత్తమ్మ ఉంటుంది, కొంతమంది అత్తలు చాలా బాగా అర్థం చేసుకొని చాలా చూసుకుంటారండి. అలాంటి అత్తలకు నిజంగా అసలు జోహార్ చెప్పుకోవాలి. నేను కూర్చుంటున్నానండి మూలంగా. నువ్వు అటు పో, నీకు ఎండ రాదు. నీకు ఎండ రాకుండా నేను కూర్చుంటా. అబ్బా నేను నా ఎండ రాకుండా కూర్చుంటా, నీకు కూడా ఎండ లేదు కదా. చెప్పు కూసిపోయింది. ఇప్పుడు పెళ్ళి చేస్తారు. పెళ్ళి చేసుకొని వచ్చినప్పుడు ఎట్లా, ఇగో నీ కొడుక్కి సేవ చేయడానికి ఒక మనిషిని తెచ్చుకున్నట్టు నీకు సేవ చేయాలి, అంటే అత్తమాలకి సేవ చేయాలి, వాళ్ళకి పుట్టిన కొడుక్కి సేవ చేయాలి. అంటే ఆ రోజే కదా పెళ్లి చేసుకొని రాగానే అందరికీ సేవ చేయను వచ్చినట్టే. పుట్టే పిల్లల్ని చేయాలి. పిల్లలు ఎవరు? నీ పిల్లలే, నీ కొడుకు పిల్లలే. కానీ ఏదో ఒక బిడ్డ రాగానే ఏదో ఆ బిడ్డకు కొడుకుని ఇచ్చేసిన అన్నట్టు, ఏదన్నా మీరు చూసుకోండి లేకపోతే మీకు ఇట్లా అన్నట్టు ఆ పిల్లల్ని, చిన్న పిల్లల్ని కూడా చూడకుండా సహించకుండా నూకేయడము చేయడము నేను నా కళ్ళారా చూసినా అండి. బిడ్డ పిల్లల దగ్గర ఒకలాగా, కొడుకు పిల్లలు ఒక దగ్గర ఒకలాగా ఉండడము. బిడ్డ పిల్లలు ఏమో వచ్చి సంచులు కూడా గుంజుకొని పైసలు తీసుకునేంత ప్రైవసీ ఉంటుంది. కొడుకు పిల్లలు రానే రారు. ఏంటంటే ఆ బిడ్డకు పుట్టిన పిల్లలు అన్నట్టు. ఒక బిడ్డ ఇంత కట్నం తీసుకొచ్చి తెచ్చి పెట్టి అందరికి ఇదే పద్ధతి ఉంది. ఈ పద్ధతి మార్చాలి అసలు.
అన్నీ తీసుకురావాలి. నీ ఇంటి ఆడపిల్లల్ని చూడాలి, నిన్ను చూడాలి, నీ మొగుడిని చూడాలి, నీ కొడుకుని చూడాలి, కొడుకు పుట్టిన వాళ్ళని అందరినీ చూడాలి, అందరినీ బాధ్యతగా చూడాలి. ఏదైనా గొడవ వచ్చినప్పుడు కూర్చోంటే ఏదైనా మాట్లాడేటప్పుడు వీళ్ళందరూ ఒక ఫ్యామిలీ అన్నట్టు, అది మాత్రం వేరే బిడ్డ అన్నట్టు. ఎంత ఘోరంగా కోడల ముందు మాట్లాడకమ్మా అని అమ్మ అంటది, ఆమె ముందు మాట్లాడకని బిడ్డ అంటది. మొన్న పండగలో కూడా ఒక ఇష్యూ, ఏదో పనులు ఇట్లా చేసుకుంటూ ఉంటే మొత్తం చేసుకుంటుంది, పంట పండిది లేచినా చేసుకుంటుంది. ఆమెమో పక్కకు వచ్చి ముచ్చట్లు, ఆడపిల్ల వాళ్ళ అమ్మ. ఎంత ఘోరంగా కొన్ని చూస్తుంటే. అయితే అట్లా ఇప్పుడు ఇంట్లో మనం బిడ్డని పెళ్లి కాకముందంటే ఏ బిడ్డ అయినా కూడా ఇంట్లో ఏ పని చేయకుండా అపురూపంగా పెంచుకుంటారు, పనులన్నీ వేయరు. ఇప్పుడు అమ్మ ఉంది, కనీసం పొయ్యికాడికి మానియదు, ఉడవనియదు, తుడవనియదు. ఏదైనా నా బిడ్డ మళ్ళా రేపు అడిగి పోయినాక ఇబ్బంది పడాలి కదా అని చెప్పి అన్నీ కష్టపడి ఏది చేయకుండా పంపిస్తారు. పెళ్ళి పంపించిన తర్వాత ఇప్పుడు వీళ్ళకి బిడ్డ లేకపోతే వాళ్ళకి అర్థం అవ్వదు. బిడ్డ ఉంటుంది కదా, అత్తగారింటికి పోయిన తర్వాత ఈ బిడ్డని బయట నుంచి వచ్చిన బిడ్డని వీళ్ళు ఎట్లయితే చూస్తారో అక్కడ వాళ్ళకి చెప్పడానికి కానీ అడగడానికి కానీ గట్టిగా ఇట్లా ఉంటుంది. వాళ్ళని కూడా అట్లా చూడాలి. నీ బిడ్డ ఏమో ఒకలాగా ఉండాలి, కోడలేమో ఒకలాగా ఉండాలి. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్య కొన్ని వీడియోలల్లో మంచి మంచి ముచ్చట్లు చెప్తారండి. కోడల్ని మంచిగా చూడాలి, మనవళ్ళ మనరాల్ని మంచిగా చూడాలి. నిజంగా అసలు కొంతమంది అయితే నేను వాళ్ళకి సపరేట్గా ఇన్స్టాలో మెసేజ్ పెడితే ఒట్టుగా చెప్తున్నా, అమ్మ మీరే మాకు ఇన్స్పిరేషను, మీవి చూసే మేము ఇట్లా చెప్తున్నామని అన్నారు. నాకైతే మస్తు అంటే మస్తు అనిపించింది. అబ్బా నిజమా అనుకున్నా. అయితే ఒకరైతే సేమ్ మొత్తం అదే ఛానల్ పెట్టేసారు, ఓన్లీ ఆడపిల్లల కోసం చెప్పుడే. నాకైతే మస్తు అనిపించిందండి. నేనైతే ఎప్పుడు నేను నా పిల్లని ఒకలాగా, కోడల్లో ఒకలాగా, లేకపోతే ఇంకొక ఇంటి బిడ్డను ఒకలాగా అస్సలు చూడను. ఆడపిల్లలందరినీ సేమ్ టైం అట్లనే మగపిల్లల్ని కూడా ఏదో ఆడపిల్లలు ఏదో మగపిల్లల్ని బ్లేమ్ చేస్తా ఉన్నా కూడా అస్సలు ఒప్పుకోను. ఎందుకంటే నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి నేను అందరిలో నా పిల్లల్నే చూసుకుంటా. మంచిగా ఎవరిది తప్పైతే వాళ్ళకి నేను చెప్తా, మంచిగా ఇట్లా ఉండమని. అయితే అది విషయం. కొంతమంది పెళ్లి కాగానే పిల్ల మాటింటే వాళ్ళ అమ్మమ్మ గట ఎక్కడ ముందు పెట్టిందంటుందని కావాలనే ఉన్నది లేనిది కొంచెం నోరు ఎక్కువ వేసుకొని మాట్లాడడము, లేకపోతే ఇట్లా ఇదేంటిది మా అమ్మ ఏడ ఇష్టం పోయింది అనుకుంటుందో, మా అమ్మ పైన ఇష్టం పోయింది అనుకొని నా భార్య పైన ఇష్టం ఉందని అనుకుంటుందో అని ఇట్లా కొంతమంది కొంచెం ఇట్లా ఇదవుతుంటారు. మగపిల్లలు నలిగిపోతుంటారు పిల్లాన్ని బాధ పెట్టలేక. అట్లనే అమ్మ ఏదైనా చెప్తే కామని రెస్పాండ్ అయ్యి పిల్లని ఏమనట్లేదు అని ఎక్కడ అనుకుంటారు ఏమో అని మనం అనుకుంటాం. కానీ సిటీలో కానీ అక్కడ కానీ ఏంటంటే పిల్లల్ని ఇష్టంగా పెంచుకుంటారు కదా మగపిల్లల్ని. పెళ్లి కాగానే తల్లులు మారుతారండి. ఎందుకో కోడలతో మంచిగా ఉంటే ఓర్వలేరు. మరి నా పైన ఇచ్చే ప్రేమ నా కోడలికి ఇచ్చింది అనుకుంటారేమో. కానీ ప్రకృతి ధర్మం ఏంది, ఇప్పుడు ఆడపిల్లలు నన్ను అంతా మా అమ్మ నేను ఎంత ప్రేమగా పెంచారు, ఎంత మంచిగా పెంచారు. పెళ్లి చేసి పంపించేస్తే వచ్చి ఇక్కడ భర్తమైన ప్రేమ పిల్లలు ఇట్లంతా అవ్వలేదా? సేమ్ అట్లనే కొడుక్కి పెళ్లి చేయగానే ఇంకంతే, అది ప్రకృతి ధర్మం. మనకు ఇంటికి వచ్చే బిడ్డ ఏ బిడ్డ అయితే పెళ్లి చేసుకుని వస్తుందో ఆ బిడ్డకి మనం అప్పచెప్పేయాలి. మంచిగా ఉండండి అని చెప్పి ఈర్ష్యలు అస్సలు పెట్టుకోవద్దు. ఇంకోటి కోడలైనా కూడా మనం ఎంత మంచిగా చూస్తే అంత మంచిగా ఆ బిడ్డ చూస్తుంది, లేకపోతే లేదు. చూడాలని రూల్ ఉందా? నువ్వు ఎప్పుడు బిడ్డ పాట పాడతావు, బిడ్డకు పెడతా ఉంటావు, కోడలు చూడాలి. బిడ్డ ఇష్టం అంటావు, బిడ్డ పిల్లలు ఇష్టం అంటావు, బిడ్డకే అన్నీ పెడతావు. నీ బంగారు గింగారు ఏమన్నా ఉంటే నీ బిడ్డకే ఇస్తావు, కోడలకి ఏమి ఇచ్చేది లేదు. ఆస్తి ఇస్తే ఎవరికి ఇస్తావు? నీ కొడుకు ఇస్తావు, నీ మనవాళ్ళు మనరాళ్ళకి ఇస్తావు. కోడలు ఏమన్నా తీసుకుంటారా? కోడలు ఏమన్నా ఎత్తినేసుకుంటారా? కాదు కదా. కానీ మళ్ళా నా ఆస్తి తీసుకోలే, నన్ను చూడదా అంటారు. ఎవరికి ఇస్తారు ఆస్తి? కోడలికి ఇస్తున్నావా? మరి బిడ్డకి బంగారులు ఇచ్చి అన్నీ చూసి ప్రేమగా చూసి అన్నీ చూసుకున్నప్పుడు మరి బిడ్డను చూడమాను, బిడ్డనే చూడాలి కదండి. ఇప్పుడు ఇద్దరిని కనుక్కున్నప్పుడు కొడుకు బిడ్డ అని వాళ్ళే చూడాలి కదా. ఎక్కడో బయట నుంచి వచ్చిన బిడ్డ ఆమె చూడలేదని గొడవ పడుతూ కొంతమంది అత్తలు కొట్టనీకే ఆడపిల్లలని కొట్టనీకే పోవడం, మాట్లాడడం, ఎప్పుడు ఆడిపోసుకుంటారు కోడల్ని. నుంచి వచ్చి నీ ఇంట్లో నిద్ర లేచి నుంచి ఒక పని మనిషిలాగా ఊడ్చి తుడిచి, సిటీలో అంటే పని మనుషులు ఉంటారు ఇట్లా చేస్తారు. కానీ ఊర్లలో ఏంటండి, కోడళ్ళు మొత్తం అత్తమామని చూడాలి, ఇల్లు వాకిలు చూసుకోవాలి, వంటలు, మొగుడు, పిల్లలు ఎన్ని చూసుకోవాలి. అన్నీ చూసినా కూడా మళ్ళీ కోడలు అది బయటకు అవుతుంది. ఒక్కొక్క తిట్టడం, ఆడపిల్లలు అత్తలు తిట్టడము చేయడము ఇట్లా పండుగలకి ఇట్లనే వస్తే కొంతమంది ఇళ్ళలో అయితే కోడళ్ళు వాళ్ళ అమ్మగారి ఇళ్ళకి పంపరు.
ఎందుకంటే వీళ్ళ ఇంటికి వచ్చే ఆడపిల్లలకి వీళ్ళకి చేసి పెట్టనీకి ఉండాలని. కొంతమందికి ఏమో అమ్మలో లేకుండా చనిపోయి ఉంటారు కదా, ఇంకా వాళ్ళు తీసుకుపోయేటోళ్ళు ఉండరు ఆ ఇళ్ళల్లో. అలాంటి కోడళ్ళు పాపం అత్తగారి ఇళ్ళల్లోనే ఉండాల్సి వస్తుంది. ఇంకా వాళ్ళకు చూడండి, ఆడపిల్లలు వేస్తే ఇంకా వాళ్ళకి చేసి పెడుతూ ఉంటూ ఇట్లా. నేనేమంటా అంటే అర్థం చేసుకొని ప్రతి అత్త కూడా అండి, బిడ్డ 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 దగ్గర చెప్పుకున్నట్టు అత్త కోడల దగ్గర చెప్పుకోదు. ఎందుకు? ఇప్పుడు నువ్వు పెళ్లి చేసి పంపించేసినావు, అయిపోయింది నీ బాధ్యత, ఇంకొక ఇంటి బిడ్డ అయింది. నీ ఇంటికి వచ్చిన బిడ్డ నువ్వు ఎందుకు బిడ్డలాగా చూసుకోలేవు? నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది నా ఛానల్ చూస్తారు, చాలామంది నీకు తెలియాలని ఈ విషయం చెప్తున్నా. ఎందుకు చూసుకోరు? సరే నువ్వు బిడ్డ 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 అని ఊరేగేటప్పుడు మరి నీ బిడ్డనే చూడు, మరి నిన్ను నీది ఇచ్చుకో, అట్లనే నీ బంగారు నీ ఆస్తి ఇచ్చుకుంటే ఇచ్చుకో, కోడలిదండి ఇచ్చుకుంటే నీ కొడుకుకి ఉండదు, నీ మనవల మనరాలకు ఉండదు. ఎవరికో పుట్టినవాడికి కొడుకు ఇచ్చుకుంటావు. తిన్నానా? తినేం అంతే అండి, ఎవరికో పుట్టినా ఎవరో వంశపోడికి నువ్వు ఇచ్చుకుంటావు. ఇప్పుడు నేను నా కొడుకే నా మనవరాలకే కదా ఇచ్చేది. నా కోడలు ఏం చేసుకుంటుంది? ఆ కోడలు వచ్చి కష్టపడ్డా కూడా ఈ వంశం కోసమే, వంశం కోసం ఇచ్చుకోవాలి. అట్లా కాకుండా ఆ బిడ్డ ఏ కొడుకుని బెదిరించుకుంటూ ఇంట్లో ఏ ఇష్యూ జరిగినా, ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా, ఏదైనా ఫంక్షన్లు అన్నా, ఇక కొంతమంది అయితే అల్లుళ్ళని పిలిపించుకొని కూర్చోబెట్టి ముచ్చట చెప్తుంటారండి. ఇది చేద్దామని అయినా అట్లా చేద్దామా ఇట్లా చేద్దామా అని కొడుకులతో ముచ్చట్లు పెట్టారు. నాకు మొన్న ఒక అమ్మాయి కూడా అంటుండే, అమ్మ మా అత్తమ్మ అయితే ఇట్లనే మాకు అస్సలు విలువలేదు, ఏమున్న మా ఆడపిల్లల్ని అల్లుడిని తెచ్చుకొని అన్నీ మాట్లాడుతుంది, నాకు 2 కొడుకులు, మా ఆయనకైతే అస్సలు విలువేదు, మా ఆయనకైతే అస్సలు మాట్లాడదని. మరి కడుపులో మంట ఎక్కడ స్టార్ట్ అవుతుందో అమ్మలకి నాకు తెలియదు, కానీ ఆడపిల్లలకి ఎక్కడ కడుపులో మంట స్టార్ట్ అవుతుందో నాకు తెలియదు. కానీ ఒక ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పెళ్లి చేసి నీకు అంత ఇంత పెట్టి నీకు ఒక ఇంటికి పంపించిన తర్వాత ఈ ఇంటికి వచ్చిన బిడ్డ మీద నీకు ఈర్ష్య ఉండకూడదు. ఎప్పుడన్నా వస్తే నిజానికి కోడలు సక్రంగా లేకపోతే, ఒక అత్త మంచిగా ఉండలేదు, ఆడపిల్ల ఇంటికి రాలేదు, కోడలు ముఖం ఇట్లా పెట్టుకొని ఆమె వచ్చినప్పుడు సరిగా చూడకపోతే ఏ ఆడపిల్లైనా ఇంటికి వెళ్ళగలుగుతుందా? వెళ్ళలేదు. అన్ని విధాలా కోడలు బ్యాలెన్స్ చేస్తేనే ఆ ఇల్లు మంచిగా ఉంటుంది. అది మీకు ఎందుకు అర్థం కాదు? ఎందుకు అందరూ కోడల్ని మంచిగా చూసుకోరు? అత్త మంచిగుంటే ఆడపిల్ల మంచిగా ఉండదు, ఆడపిల్ల అత్త మంచిగా ఉంటే మొగుడు మంచిగా ఉంటాడు, మొగుడు అర్థం చేసుకోడు. మారతారులే అని కొంతమంది అత్తలు చెప్తుంటారు. ఒక కొడుకు చెడిపోవడానికి అత్తనే కారణం అండి. ఏదైనా ఉంటే నేను చెప్తా, ఇప్పుడు ఏదైనా అంటే నా కొడుకు ఏదైనా ఇట్లా నా కోడల్ని చక్కగా చూస్తా లేడు, మంచిగా వాడి ప్రవర్తన బాగాలేదంటే అది నా తప్పే, నేను ఒప్పుకుంటా, నా తప్పే ఉంటుంది. అట్లా ఒక కోడల్ని ఒక కొడుకు చక్కగా చూస్తా లేదంటే అది వాళ్ళ అమ్మ తప్పే, వేరే వాళ్ళ తప్పు కాదు. చెప్పాలి, రే ఇది కాదు కథ ఇట్లా అని చెప్పి. నీ మొగుడిని ఎట్లా చూస్తున్నాడో నీ కొడుకు నీ కోడల్ని చూడాలి కదా, అట్లా చెప్పరు. ఇంకో కోడల్ని మంచిగా చూస్తుంటే ఓర్వరు, అదేంటో ఏమో, వాళ్ళు మంచిగా ఉండాలి కదా. పిల్లలు మంచిగా ఆనందంగా ఉంటే అదే మనకు ఆనందం, అదే మనకు లైఫ్. పిల్లలు చిన్నప్పుడు మంచిగా వాళ్ళ ఇష్టమైన ఫుడ్ ఏదైనా చేసి పెట్టి వాళ్ళు తింటుంటే, వాళ్ళు ఇష్టంగా తింటుంటే మనకి ఎంత ఆనందం, కడుపు నిండిపోదా. సేమ్ అట్లనే కొడుకు కోడలు మంచిగా ఉంటే బాగా కడుపు నిండేలాగా ఉండాలి, అంత మంచి బుద్ధితోనే. అయితే కొడుకు ఏదైనా ఎట్లుంటే డైరెక్ట్ చెప్పాలి, చెప్పకుండా అమ్మ మారతాడులే అడ్జస్ట్ అయిపో, అమ్మ మారతాడులే అడ్జస్ట్ అయిపో అంటుంటే ఎప్పుడంటే అడ్జస్ట్ అయ్యేది? ఎందుకు అడ్జస్ట్ అయ్యేది? పిల్లలు పెద్దగా అయినాక ముసలాడయ్యి మూలకు పడేటప్పుడా మారేది? అప్పుడు అడ్జస్ట్ అయ్యేది. ఒకరికి ఒక ఫ్యామిలీలో 12 ఏళ్ళ పిల్లగాడు ఒకడు, 17 ఏళ్ళ పిల్లగాడు ఒకడు ఉన్నాడు. ఇప్పటికీ ఆమె ఆ మహాతల్లి ఎంత భరిస్తుంటుంది. వాళ్ళ వాళ్ళ అత్త ఏమంటుంది తెలుసా? కోడలు మంచిగా చూసుకుంటుంటుంది. ఎందుకంటే దాసి ఉండాలి కదా ఇంట్లో. ఆమెను చూడనీకు ఒక దాసి, ఆమె కొడుకుని, ఆమె ఇల్లుని చూడనీకు ఆమె మనమళ్ళని చూడనీకు ఒక దాసి ఉండాలి కదా. అడ్జస్ట్ అవ్వు. దేనికోసం? హస్బెండ్ ప్రేమగా ఉండకపోతే దేనికి అడ్జస్ట్ చేయాలంటే భార్య దేనికి చేయాలి? ఇంకొక మూట వేసుకొచ్చి అదేదో మూట ఆడబెట్టి బ్యాంకులో పెట్టుకొని ఇంకా ఏం పని లేకుండా తిని బతకచ్చు కదా. అది కాదు కదా. ఇట్లా పెళ్ళి అయిందంటే పిల్లలు, సంసారం, భర్త ఇవన్నీ ఉండాలని కదా. కాబట్టి అది అంటే 4-5 ఇట్లా కొంతమంది కామెంట్స్లలో పెట్టారు, కొంతమంది చూసిన ఈ మధ్య మాట్లాడినా, అందుకే ఒక వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటా ఉన్నా. సరే ఎంతవరకు షేర్ చేసినా ఏమో తెలియదు, కానీ నేనేమంటా అంటే ఒకవేళ
కొడుకులు ఎవరైనా తప్పు చేసినా అత్తలు ఇట్లా చెప్పాలి. అట్లనే కోడలు రాగానే ఎవరో బయట బిడ్డ అని చూస్తే రేపు మిమ్మల్ని ఆమె అట్లనే చూస్తుంది. ఆమె మిమ్మల్ని చూడకపోతే మీరు అస్సలు మీరు అనొద్దు ఆమెని. ఎందుకంటే మీ ప్రవర్తన ఎట్లుంటే మీరు మీ కోడల్ని బిడ్డలకు చూసుకుంటే మీకు చేతగాని వయసులో మంచాల్లో పడితే ఆమె చూస్తుంది. లేదు అంటే చూడకపోయినా కూడా సరే అన్నట్టు ఉండాలి. ఆ టెంపర్ ఉంటేనే నా బిడ్డ ఉంది కదా, నా ఇది ఉంది కదా అని ఆ టెంపర్ ఉంటేనే ఆ టెంపర్తో ఉండాలి. అట్లనే అదే విషయం. అయితే ఇంకోటి, మనం ఇప్పుడు నేను ఎట్లయితే పెద్దవాళ్ళని చూసుకుంటూ వచ్చినా నా పిల్లలు అట్లనే చూస్తూ ఉంటారు. అట్లనే చిన్నప్పటి నుంచి మనం పిల్లలు మనం ఎంత ప్రేమగా పెంచుకుంటామో అట్లనే వాళ్ళు పెరుగుతూ మన వాతావరణంలోనే వాళ్ళు ఉంటారు. సో అవే పరంపర కొనసాగుతుంటాయి. కొంతమంది ఎంత మంచిగా ఉన్నా కూడా ఇప్పుడు అలాంటి పెంపకం ఉన్న వాళ్ళు ఉన్నా కూడా అవతల వచ్చే వాళ్ళు వేరేలాగా కూడా ఉండొచ్చు. అంటే ఇప్పుడు నేను మాదైతే మంచిగా ఉంది కానీ నేను వేరే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ అమ్మాయి ఏమో మంచి ఫ్యామిలీ నుంచి వచ్చింది. ఆ అత్తగారికి ఏమో ఇంకా అది ఎంత చెప్పినా అది అర్థం కాని మనస్తత్వాలు. ఆ అమ్మాయి ఎంత మంచిగా ఎంత చూస్తూ ఉన్నా కూడా ఇంకా వాళ్ళ బుద్ధులు అయితే అట్లనే ఉన్నాయి. ఇంకా అది ఆ దేవుడికి వదిలేయాలంతే. కర్మ రిపీట్ కదా, అంటే ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళదే కదా, అట్లా అన్నట్టు వదిలేసేయాలి. ఎందుకంటే ఎవరిని ఏది అంత ఈజీగా వదిలిపెట్టదు. ఇంకోటి ఏంటంటే అమ్మ మీరు ఇట్లా నిన్న వీడియోలో ఇట్లా అన్నారు కదా, అది మా ఆచారం అండి. మాది అట్లనే కనీసం చనిపోయిన వ్యక్తులు అదే తీసినప్పుడు కూడా గోవింద అనుకుంటా తీస్తారు, గోవింద అనుకుంటా. అట్లనే ఏమీ చేయకపోయినా గుడ్డు ఏదైనా వేసైనా ఇట్లా ముంచేసి కలిపేసి ఇట్లా తీసుకెళ్తుంటారు. అట్లా చాలా మందికి ఉన్నాయి. అట్లనే ఎవరో తిరుమందారులు అంటే ఎస్టీ వాళ్ళు కదా తిరుమందారులు అన్నారు. కనీసం కొంచెమన్నా మిడిమిడి జ్ఞానంతో అన్నా మాట్లాడేది నేర్చుకోరి. కొందరికి చెప్తున్నా, కొంచెమైనా తెలుసుంటేనే దేని గురించి అయినా మాట్లాడండి. అది క్యాస్ట్కి సంబంధించింది కాదు. ఇంకోటి మా క్యాస్ట్ చెప్పని అవసరం లేదు, సరేనా? అదేంటిది తిరుమందారులు మోడికాళ్ళు అనేది వాళ్ళ వంశ దాన్ని బట్టి చెప్తుంటారు. అంటే ఎట్లా చేస్తారు ఏందని. తెలంగాణలో అయితే ఏమంటారంటే బొంతల మీద తినేటోళ్ళు అంటారు మమ్మల్ని. అంటే బొందలగడ్డ మీదనే చేసి అసలు బొందగడ్డ మీదనే అంతా ఇట్లా పల్లెలు పెట్టి చేస్తుంటారు. అప్పటి నుంచి అట్లా వచ్చినాయి సాంప్రదాయాలు తెలవదు. విష్ణువుది అని శివుడిది అని చెప్పి ఏదో కొన్ని అయితే చెప్తారు. నాకు అది గుర్తులేదు సరిగా, ఎందుకంటే తెలిసి తెలవకుండా నేను నిలువునామం అడ్డనామం నిలువునామం అడ్డనామం ఉంటుంది. విష్ణునామం మనది నిలువునామం, అడ్డనామం ఇట్లా అంటారు. దానికి ఒక కథనే ఉంది, కాకపోతే నాకు అది సరే గుర్తులేదు. అది పాతకాలం నుంచి వచ్చేది మమ్మీ. అప్పట్లో మరీ పాతకాలంలో 2 వర్గాలు అవి. అంటే మీరు ఈ దేవుని కొలిచేటోళ్ళు, మీరు ఈ దేవుని కొలిచేటోళ్ళు అని 2 వర్గాలుగా చేసినారు. వాళ్ళే గొడవలు పెట్టుకొని అట్లా ఇక అవే సాంప్రదాయాలు అట్లా నింపేసి వాటిని అట్లే ఇక పూర్వీకుల నుంచి అట్లా వస్తా. మనకు అట్లా ఏం లేదు, ఏ దేవుడైనా ఒకటే, అందరి దేవుళ్ళు ఒకటే. కాకపోతే ఇంకా సాంప్రదాయ ప్రకారం ఇంకా అట్లే చేయాలి అన్నప్పుడు మనం ఇంకా అట్లే చేస్తాం కదా, అది చేస్తేనే మంచి అవుతుంది అంటారు. ఇంకోటి ఆడపిల్లని తేవచ్చా మీరు ఇన్ని తెలుసు అని చెప్తారు కదా, మరి ఆడపిల్లని తెచ్చి మొక్కిపిస్తారు అని అంటారు. పెద్దలు పెట్టుకున్నప్పుడు ఎవరైనా సరే ఆడపిల్లని తెచ్చి మొక్కిపోయాలి. ఆడపిల్లలకి తెచ్చి మొక్కిపోయాలి. అమ్మా నాన్నలు ఎవరైనా చనిపోతే ఆడపిల్లకి 3 రోజులు సృష్టి ఉంటుంది అంటారు. ఆడపిల్ల వంశానికి కాదు, ఆడపిల్లకి మాత్రమే. అంటే అమ్మనైనా పుట్టిన ఆమె అమ్మనైనా చనిపోతే 3 days ఆమె ఏది చేయొద్దు ఇట్లా అని చెప్పి అంటారు. అంటే మళ్ళీ తోడుపుట్టిన అది ఇది కాదు, అట్లా ఆడపిల్లకి 3 రోజులు సృష్టి ఉంటుంది అంటారు. ఏదైనా పెద్దవాళ్ళు ఊరికే చెప్పరండి, ఊరికే చేయలేదు. పెద్ద ఆడపిల్లలు తెచ్చి మొక్కిపిస్తే మొక్కిపోయాలి, చాలా మంచిది అది. అవన్నీ పెట్టింది ఎందుకు, అందరూ కలిసి ఇట్లా ఉండాలని. ఇవాళ పెళ్ళైపోతుందంటే తోడబుట్టినాళ్ళు కలిసి ఉండలేరు. అమ్మ నాయనలు అమ్మగారిల్లు అంటారా, అమ్మ బతుకున్నందుకే అమ్మగారిల్లు. తోడబుట్టినాళ్ళు అన్నదమ్ముడు. ఇక వీళ్ళు ఎంత మంచిగున్నా వాళ్ళు చూసే వాళ్ళు ఉండరు. ఒకవేళ వాళ్ళు మంచిగుంటే వీళ్ళు మంచిగా ఉండరేమో. స్వార్థాలు మంచిగా ఉంటే ఏమో ఒకలాగా, లేని వాళ్ళనేమో దగ్గర తీస్తారు. ఒకవేళ కష్టపడి ఎవరైనా ఉండేవాళ్ళు ఉంటే వాళ్ళని సహించలేదు. ఏంటంటే వాళ్ళకేంది అదేంటిది
ఇట్లుంది కనిపిస్తలేమో ఏందని ఎంత విలువ ఉన్నాయి. ఇక వాళ్ళకి కాలకడుగు ఎవరెందుకు నేనే ఎంత విలువ ఉన్నాయి ఏమన్నా చేయి ఒరవకుండా. ఒకప్పుడు నా రోజులు ఇప్పుడు కాదు. మనం కూడా అడక తింటామంటే అడక తింటుంటేనే మంచిగా. ఇంకోటి పొయ్యి ఎప్పుడు కూడా దేగి అనుకుంటేది ఇదో నాకు ఇబ్బంది ఉంది, నాకు అట్లుంది ఇట్లుంది అని చెప్పుకుంటుంటే అరే మంచి వాళ్ళు అంటే వీళ్ళు ఎప్పుడు నాతో చెప్పించుకుంటారు, నా కళ్ళ పట్టిస్తారు, నా మీద ఆధారపడుతున్నారు అనే విధంగా ఉంటేనే అయిన వాళ్ళు చుట్టాలండి. నాకైతే ఫస్ట్ నుంచి మా ఆయనకి ఏ పని లేకుండా మేము ఎంత కష్టపడి మేము ఎంత పనులు చేసుకుంటూ ఒక్కొక్క పని చేసుకుంటూ వచ్చినామో ఒక్క రోజు కూడా ఎవరి దగ్గరికి పోయి నేను ఇట్లా అని నేను చెప్పలే. నేనే కాదు మీరు ఎవరైనా సరే ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉంటే అయిన వాళ్ళ కాడ కానీ తోడబుట్టిన వాళ్ళ కాడ కానీ ఎక్కడ చెప్పకండి. మీరెంత చేసుకోవాలి, కష్టం చేసుకోవాలి, పిల్లలు సాక్కోవాలి. లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకోకరి, పిల్లలు కనకండి. ఇంకా చెప్పకపోతేనేమో అట్లా ఏందో ఎక్కడెక్కడ పోయి ఏదేదో పోతుంది. ఎందుకంటే ఓపెన్గా చెప్పలేము, ఇజ్జత పోతుంది ఏదో అంటారుగా, కడుపుంచుకుంటే కాళ్ళ మీద పడుతుందని. అన్నీ ఓపెన్గా చెప్పలేము, చెప్పకుండా ఉండలేము కొన్ని. అది పరిస్థితి. సరే ఏదైతేనే నా పిల్లల్ని చూసుకుంటూ దగ్గరగా కష్టపడుకుంటూ ఎప్పుడైతే మేము ఎప్పుడు కూడా కష్టాన్ని నమ్ముకుంటూ వచ్చినాము. ఒకరి జోలికి పోము, ఒకరి ఇదికి పోము. ఎవరన్నా అంటే ఒకసారి 2 సార్లు ఊరుకుంటా కానీ 3వ సారి ఊరుకునే తత్వమే కదా నాది. ఇంకా ఎంతకంటే అంతకాడికి పోదాం అనిపించే అంత ఇట్లా ఉంటుంది. అది చాలామందికి నాతో పెట్టుకున్న వాళ్ళకి కానీ నాతో పండిన వాళ్ళకి కానీ నాతో ఫేస్ చేసిన వాళ్ళకి కానీ అది ఆ విషయం తెలుసు. చాలామంది దండాన్ని పెట్టుకొని తప్పుకున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది భద్రాలు తప్పుకున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది మంచిగా ఇప్పటికీ టచ్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే మంచిగా ఒకరిని ఇదేంటి తుసాగర ఒక మాటను కూడా వాళ్ళ రుణంలో పడతాం అనే తత్వంలో ఉంటే మేము. అయితే ఈరోజు వీడియో ఎంత అండి, ఏదేదో చెప్పేసినా ఏమేమో మాట్లాడేసినా అసలు మన వాళ్ళకి ఎంతవరకు అర్థమైందో ఏమైందో నేనేం మాట్లాడినా నాకైతే ఏం అర్థం కాలే. మొత్తం కోడల కాన్సెప్టే పెట్టలే. ఎందుకంటే 3-4 ఇన్సిడెంట్లు చూసినా. ఒక బిడ్డ అయితే నాకు కామెంట్లో కూడా ఏంది అమ్మ ఇట్లా అని చెప్పింది. ఇంకొకటి అయితే మొన్న పండగ రోజు నేను నా కలర్ నేను చూసిన ఒక ఇన్సిడెంట్. ఇంకోటి కోడల గురించి ఇట్లా ఒక 4 ఇన్సిడెంట్లు ఈ మధ్య నాకు బాగా ఇట్లా ఉండే. అది కాకుండా అక్కడక్కడ ఇట్లా పెట్టేటివి నేను వాళ్ళకి ఇన్స్టాలో మంచిగా ఉంది, ఇట్లా మంచిగా చెప్తున్నారు అని చెప్పి ఇవన్నీ నేను చెప్పే మాటల్లాగా అంటే నేను నా నుంచి రావాల్సిన మాటలు మీ దగ్గర నుంచి వచ్చినట్టు ఇట్లా ఉన్నాయి అని చెప్పి చెప్తే లేదమ్మా మీ ఇన్స్పిరేషన్తోనే మేము మాట్లాడుతున్నాం, మేము చాలా రోజుల నుంచి చూస్తున్నాం, మీ బిడ్డని మీరు ఎట్లా చూస్తారు, ఆడపిల్లల్ని ఎట్లా చూస్తారు, ఆడపిల్లని ఎవరైనా ఏమని అంటే మీరు ఎంత ఇది చేస్తారు, కోడల గురించి మీరు ఎంత మంచి మాటలు చెప్తుంటారు, మీ వీడియోలు చూసి మేము ఇన్స్పైర్ అయ్యానని చెప్పారు. కానీ మార్పుని చూసి నాకు మస్తు ఇష్టం అనిపిస్తుంది. ఇంకా ఏమో మిస్ అయింది అనిపిస్తుంది కానీ నాకైతే మర్చిపోయినట్టుంది. సరేలే మన వాళ్ళతో ఎప్పుడు ఉంటాయి కదా, ఎప్పుడు వీడియో తీస్తూనే ఉంటా, ఇప్పుడు గుర్తొచ్చిన ముచ్చట అప్పుడు చెప్తానే ఉంటా. అదేంటి విషయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు, మమ్మల్ని ఇష్టపడేటోళ్ళు చాలా అంటే చాలా మందిలో ల్యాక్స్లలో ఉన్నారు. మనల్ని చూస్తూ మన ల్యాండ్ చూస్తూ కూడా అసలు ఓన్గా ఫీల్ అవుతూ తిరుగుతున్నట్లు ఇందులో ఉన్నట్టు మా ఫ్యామిలీని అయితే చాలామంది ఓన్ చేసుకున్నారండి. మీ అందరూ కూడా నాకు హనుమాన్ ఇచ్చిన గిఫ్ట్గా నేను భావిస్తాను అండి. హనుమాను నాకు ఒక వరం ఇచ్చిండు మీ అందరినీ అని నేను అనుకుంటా. అంతే, అంతకు మించిన వర్డ్ అయితే ఇంక నేను చెప్పలేను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.